Hello everyone, welcome to Daski Dunia. Today our topic is different kinds of different types of reproduction processes are there. Entavi, one is asexual reproduction, another one is sexual reproduction. So let's start asexual reproduction. Alage, let's discuss methods of asexual reproduction process one by one. Okay, ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ అసెక్సువల్ రిప్రొడక్షన్? అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి? అసెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఎ బయలాజికల్ ప్రాసెస్ వేర్ ఎ సింగిల్ పేరెంట్ ప్రొడ్యూసెస్ అండ్ ఐడెంటికల్ ఆఫ్ స్ప్రింగ్స్ వితౌట్ ద ఫ్యూజన్ ఆఫ్ గమేట్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ వచ్చారంటే మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఉన్నారు. అదే మనం వచ్చామంటే మన ఫాదర్ మన మదర్ ఉన్నారు. ఇదేంటిది అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే? ఓన్లీ సింగిల్ పేరెంట్, ఒక్కరే ఉంటారు పేరెంట్, నో ఫ్యూజన్ ఆఫ్ గమేట్స్. మనకి బేసిక్ నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే మళ్ళీ గమేట్స్ అంటే ఏంటి, ఫ్యూజన్ అంటే ఏంటి, అలాంటివన్నీ చెప్పినప్పుడు నేర్చేసుకోవాలి. ఫస్ట్ టర్మినాలజీ నేర్చుకుంటే మనకు సబ్జెక్ట్ ఈజీ అవుతుంది. ఓకే, సో గమేట్స్, వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ గమేట్స్ ఒక సింగిల్ పేరెంట్ కొత్త ఇండివిజువల్ని ఇచ్చే ప్రాసెస్, బయలాజికల్ ప్రాసెస్ అసెక్సువల్ రిప్రొడక్షన్. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే అవి మెథడ్స్: ఫిజన్, బడింగ్, ఫ్రాగ్మెంటేషన్, పార్థనోజెనెసిస్, పార్థనోకార్పీ, అలాగే రీజనరేషన్, మళ్ళీ వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్లో మళ్ళీ న్యాచురల్ ప్రాపగేషన్, అలాగే ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్, తర్వాత మనకి స్పోర్ ఫార్మేషన్. సో ఇన్ని రకాల మెథడ్స్ ఉన్నాయి. ఏంటి ఈ మెథడ్స్ అన్ని? అసెక్సువల్ రిప్రొడక్షన్ మెథడ్స్. ఓకే, సో ఇప్పుడు మనం లెట్స్ డిస్కస్ అబౌట్ ఫిజన్. ఫిజన్ అంటే ఏంటి? ఫిజన్ అంటే మధ్యలోకి విరగడం. ఎట్లా? సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ సచ్ as paramecium and bacteria reproduce by splitting into two or more offsprings. ఏంటంట? బ్యాక్టీరియా, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా కానీ పారామీసియం, ఎస్పెషల్లీ పారామీసియం. ఇప్పుడు ఏంటి, ఇట్లా ఒక సింగిల్ సెల్ ఉంటుంది కదా, ఇట్లా ఉన్నప్పుడు అది మధ్యలోకి ఇట్లా ఎరిగిపోతుంది. అప్పుడు ఎన్ని ముక్కలు అవుతాయి? ఒకటి మధ్యకు విడిచేస్తే రెండు ముక్కలు అవుతుంది. సో ఇది ఫిజన్ అంటారు. ఈ విధంగా ఏమవుతుంది, ఒక ఆర్గానిజం రెండు ఆర్గానిజమ్స్ అవుతాయి. మళ్ళీ ఇది రెండు అవుతుంది, ఇది రెండు అవుతుంది, నాలుగు 8, 4 8 అయితే 8 16 అయితే చాలా మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, సో దిస్ యూజువల్లీ అక్యూర్స్ ఇన్ సిమెట్రికల్ మేనర్. సిమెట్రికల్ అంటే మన మ్యాథ్స్లో వస్తుంది కదా, సిమెట్రికల్ అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనము కరెక్ట్గా రెండు హాఫ్స్ చేయడాన్ని సిమెట్రీ అంటారు. మరి హారిజెంటల్ సిమెట్రీ, మనకి వర్టికల్ సిమెట్రీ ఉంటుంది కదా. సో సిమెట్రికల్ మేనర్లో జరుగుతుంది. అంటే కరెక్ట్గా సెంటర్కి ఇటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా డివైడ్ చేస్తారు. దే స్ప్లిట్ ఇంటూ 2 బై బైనరీ ఫిజన్. బైనరీ ఫిజన్ అంటే ఒక్కసారి మాత్రమే. ఈ పారామీసియం అనుకోండి, ఒక్కసారే విరుగుతుంది. ఇప్పుడు రెండు సపరేట్ డాటర్స్ అయిపోయినాయి, అది విరుగుతుంది కానీ ఇది ఒక్కటి మళ్ళీ విరగదు. బైనరీ అంటే సింగిల్ టైం అన్నట్టు. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు? బైనరీ ఫిజన్ అంటారు. ఒకవేళ దిస్ ఈస్ వెన్ మోర్ సెల్స్ ఆర్ ఫార్మ్డ్ ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఫిజన్. ఇప్పుడు ఒక్కసారి ఫిజన్ అయి ఇరిగి రెండు ముక్కలు అయితే బైనరీ ఫిజన్, ఒక్కసారి మాత్రమే మధ్యకి విరిగింది అంటారు. ఎక్కువ సార్లుగానే అయిందనుకో దాన్ని మల్టిపుల్ ఫిజన్ అని పిలుస్తారు. మల్టిపుల్ ఫిజన్ అని పిలుస్తారు. దిస్ ఈజ్ ఆఫన్ అండ్ ద ఓన్లీ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ ఇన్ దిస్ ఆర్గానిజమ్స్. ఇదే తరచుగా జరుగుతుంది. అలాగే వన్ అండ్ ఓన్లీ మోడ్, ఈ మోడ్ మాత్రమే జరుగుతుంది దీంట్లో రిప్రొడ్యూస్ అవ్వాలంటే. వేరే ప్రాసెస్ లేనే లేదు. తరచుగా జరిగే ప్రాసెస్ ఇదే. అలాగే ఇంకా ఇది తప్ప వేరే మార్గం
లేనే లేదు దీంట్లో ఫిజన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అసెక్సువల్ రిప్రొడక్షన్ మెథడ్స్ లిస్ట్ మాట్లాడాం కదా. ఫిజన్, బడ్డింగ్, ఫ్రాగ్మెంటేషన్, తర్వాత పార్థనోజెనెసిస్, పార్థనోకార్పీ, రీజనరేషన్, తర్వాత వెజిటేటివ్ ప్రాపగేషన్, స్పోర్ ఫార్మేషన్, ఇదంతా కూడా. అందులో మనము ఫస్ట్ మెథడ్ అయిన ఫిజన్ గురించి మాట్లాడాం. ఫిజన్ అంటే మధ్యకి విరిగి రెండు పారామీషియంలుగా, రెండు బ్యాక్టీరియాలు కావడాన్ని దాన్ని ఫిజన్ అంటాం, బైనరీ ఫిజన్. ఓకే, దీని తర్వాత మనకు కంటిన్యూయేషన్, నెక్స్ట్ ప్రాసెస్ బడ్డింగ్ గురించి, ఫ్రాగ్మెంటేషన్ గురించి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.